రాష్ట్రంలో జరుగుతున్న మత రాజకీయం గురించి మనం వింటున్నాము, చూస్తున్నాము. అందులో భాగంగా నిన్న ఒక వీడియో చూశాను కిరణ్ గారు. సో ఆవిడ కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను నేను. మేడం, మీరు వీడియో స్టార్ట్ చేసేటప్పుడే రావాలి జగన్, కావాలి జగన్ అన్నారు కదా, ఇప్పుడు ఏం చెప్తారు హిందువులు అని ఒక ప్రశ్న వేశారు. రావాలి జగన్, కావాలి జగన్ అని మా కార్యకర్తలు అన్నారు కాబట్టి, ఈ రోజు ఏపీ సీఎం అయ్యారు కాబట్టి, మీరు మీ నాయకులు మత రాజకీయాలు చేస్తూ దేవాలయాల్లో ఉన్న విగ్రహాల్ని మీరే ధ్వంసం చేస్తూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే మా రాష్ట్ర సీఎం గారు, మా జగన్ గారు అవి పునర్నిర్మాణం చేస్తున్నారు. అందుకోసమే ఈ రోజు ఏపీ సీఎం గా కూర్చున్నారు. మీరు చేసే మత రాజకీయాలన్నింటినీ పోరాడుతూ దేవాలయాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ, హిందూయిజంకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన అంతర్వేది రథం కానివ్వండి, మొన్నటికి మొన్న జరిగిన శ్రీరాముడికి శిరస్సును ఖండించిన ఇష్యూ కానివ్వండి, ఆ టెంపుల్స్ ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మా జగన్ గారు ఇక్కడ ఉన్నారు. ఇంకా విగ్రహాలు కూలుస్తున్నారు అంటున్నాం. ఎక్కడ తల్లి? గుంటూరు సరస్వతి విగ్రహం ఇప్పుడు ధ్వంసం చేయబడిందా? శ్రీకాకుళం ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగిపోయిందని దబ్దైలు పెట్టారు కదా మీరందరూ. అది ఎప్పుడు విరిగిపోయింది? తిత్లీ తుఫాన్ అప్పుడు ఆ విగ్రహం ఒక చెయ్యి విరిగిపోయింది. అక్కడ ఉన్న గ్రామస్తులు క్లియర్ గా చెప్పారు. సో ఇలాంటి ఫేక్ న్యూసెస్ కొన్ని ఫేక్ గ్రూప్స్ యూజ్ చేసుకొని స్ప్రెడ్ చేస్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో కనిపెడితే, డిజిటల్ సిగ్నేచర్ యూజ్ చేసి కనిపెడితే దొంగ ఎవరమ్మా? మీ బీజేపీ మండల్ సెక్రటరీ రామ్ గారు. నేనే పొరపాటు చేశాను, నేనే కావాలని చేశాను, రాజకీయ లబ్ధి కోసం చేశాను, ఆయన క్షమాపణ చెప్పలేదా? సో దొంగలు ఎవరిక్కడ? హిందువు అనే ఒక ముసుగు వేసుకున్న రాజకీయ నాయకులు మీరు. ఇంకా రథం, అంతర్వేది రథం తేనెతీగ అయిపోయిందని, తేనెతీగ తీసేటప్పుడు కాలిపోయిందని ఒక రూమర్ క్రియేట్ చేశారంటున్నావు కదా. సో సీసీ కెమెరాస్ కూడా మీకు అబద్ధమే చెప్తాయా? అంతర్వేది రథం ఇప్పుడు ఎలా తయారయ్యింది, ఇప్పుడు ఎంత అందంగా అది మళ్ళీ తయారై కూర్చుంది, అది నీ కంటికి కనిపించట్లేదా? మీరు చేసిన పాపాలకి ఆయన మళ్ళీ ఇవన్నీ తిరిగి తీసుకొస్తున్నారు. పెద్ద టెర్రరిస్ట్ అన్నావు. నాకు తెలిసి నువ్వు ఒక పెద్ద టెర్రరిస్ట్వి, నువ్వే టెర్రరిస్ట్వి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హిందూ అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు హిందువు కన్నా ముందు మానవ జన్మ ఎత్తిన ఒక మనిషివి, మర్చిపోకు. ఒక స్కూల్లో ఏం నేర్పిస్తారు? ప్లెడ్జ్ అనేది ఉంటుంది. నువ్వు స్కూల్స్కి వెళ్ళావా? అట్లీస్ట్ నీ పిల్లలైనా స్కూల్కి పంపిస్తున్నావా? ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నువ్వు చదవలేదా? అట్లీస్ట్ నీ పిల్లలైనా నీకు చెప్పలేదా? నువ్వు చదువుంటావు, చదువుకోండలేదు, నువ్వు చదువుంటావు, కానీ నిన్ను ఆ రాజకీయం అనే ఒక ముసుగులో నువ్వు బతుకుతున్నావు. ఈ రోజు నువ్వు క్రైస్తవుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నావు. హిందువులే ఉండాలి, హిందువులు ఇట్లా చేస్తున్నారు, క్రైస్తవులు ఎందుకు, రాష్ట్రం మొత్తం క్రిస్టియానిటీ తీసుకొచ్చేస్తారా అని ఒక మూర్ఖంగా, ఒక టెర్రరిస్ట్ గా మాట్లాడుతున్నావు నువ్వు. ఇది నీ పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తున్నావా? ఓన్లీ హిందూయిజం మాత్రమే ఉంటుంది, మిగతావేమి ఉండదని నీ పిల్లలకు కూడా నువ్వే నేర్పిస్తున్నావా? ఇంకా మా జగన్ గారు వెంకటేశ్వర స్వామి పట్టు వస్త్రాలు అర్పిస్తే ఫోటోషూటా, నామాలు పెట్టుకుని ఫోటోషూట్స్ కోసం వెళ్తే సరిపోదంటున్నావా? అసలు నువ్వు హిందువేనా? నాకు డౌట్ గా ఉంది. నువ్వు అసలు హిందువేనా? ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్లాలన్నా ఆయన ఆజ్ఞ లేకుండా వెళ్ళలేము అనే ఒక మాట నీకు తెలీదా? ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులకు ఆయనకి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం ఏ కుటుంబంలో అయినా ఉందా? తండ్రి తనయుడికి ఇద్దరికి ఆ అదృష్టం దక్కిందంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞతోనే జరిగింది. నీ మత రాజకీయాలు ఎన్ని చేసినా కానీ ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు మా జగన్ గారికి ఉంటూనే ఉంటాయి. ఇంకా చర్చెస్ గురించి మాట్లాడుతున్నావు, ఇంకొక మతం గురించి మాట్లాడే రైట్స్ నీకు ఎవరిచ్చారు? నువ్వు ఒక హిందూ అనేసి ముసుగులో మాట్లాడుతున్నావు అనేసి క్రైస్తవుల గురించి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తున్నావా? చర్చెస్ ని కూలిస్తే ఇమ్మీడియట్ గా కట్టేస్తున్నారు, పోలీస్ కంప్లైంట్ పెట్టేస్తున్నారు అంటున్నావు. అంటే చర్చెస్ కూలిస్తే పునర్నిర్మాణం చేయకూడదా? అంటే నీ ఉద్దేశ ప్రకారం చర్చెస్ అసలు ఉండకూడదనేగా? నీకేం రైట్స్ ఉన్నాయనేసి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తున్నట్లు మాట్లాడుతున్నావు. ఇంకా మధ్యలో కొడాలి నాని అన్న గురించి మాట్లాడితే మీకు అసలు నిద్రపోదు కదా.
ఆంజనేయ స్వామి చేయి విరిచేసిన దాని గురించి అన్న ఏమన్నారు? అసలు విరచలేదు, అది తిత్లీ తుఫాన్ లో ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకునే నాదుడే లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? ఆ తిత్లీ తుఫాన్ లో విరిగిపోయింది కదా, ఆ విగ్రహం బాగు చేయించచ్చు కదా. మీకు నిజంగా దేవుడి మీద భక్తి అనేది ఉంటే విగ్రహం ని యూజ్ చేసుకొని రాజకీయం చేశారు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసుకొని, ఫేక్ గ్రూప్ క్రియేట్ చేసుకొని రాజకీయం చేశారు విగ్రహం. మీరు హిందువులా? నువ్వు హిందువా? ఇంకా ఏంటి మిస్టర్ జగన్ ఏంటి? మన ఏపీ సీఎం ఎవరో అని నీ పిల్లల్ని అడుగు చెప్తారు. హీ శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు, ద సీఎం ఆఫ్ ఏపీ. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఇంకా he has to see everyone equally అంటున్నావు కదా. ఎస్, he is seeing everyone equally అనేది సీఎం మాత్రమే కాదు, మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ఈ సూక్తిని పాటించాలి. ముందు నువ్వు నేర్చుకో. అందరూ సమానం, అందరినీ సమానంగా చూడాలి, ఈక్వల్ గా చూడాలి అని ముందు నువ్వు నేర్చుకుంటే ఈ రోజు క్రైస్తవుల గురించి నువ్వు అన్ని మాటలు మాట్లాడవు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయవు. సరే, వాళ్ళని పక్కన పెట్టు. హిందువుల గురించి మాట్లాడుతున్నావేంటి? హిందువులందరూ ఓట్లేసి వాళ్ళ తల మీద భస్మాసులు రుద్దుకున్నారు ఏదో అన్నావు కదా. తస్మాత్ జాగ్రత్త. హిందువుల గురించి మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు. బురదలో పందుల్లాగున్నారా హిందువులు? ఒక హిందువు అయ్యుండి ఇంకొక హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఇంకొక హిందువుల్ని ఇన్ని మాటలంటువా నువ్వు? సీసీ కెమెరాస్ పెట్టలేదు గుడులలో, ఏం చేద్దాం? మీలాంటి మత ఉన్మాదులు తయారవుతారని జగన్ గారికి తెలీదు. ఇంకా పెడతారు. ప్రతి ఒక్క టెంపుల్స్ ఇంకా కాపాడుకోవాలంటే, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కాపాడాలంటే ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఖచ్చితంగా ఒక కానిస్టేబుల్ అన్న అరేంజ్ చేయాలి. తీసుకొస్తారు ఆయన. బురదల్లో పందుల్లాగున్నారు హిందువులందరూ లేగరా అంటే, అసలు నువ్వెవరు? హిందూ అని చెప్పుకుంటున్నావు. హిందూ అని చెప్పుకుంటూ ఇంకొకరు హిందూ గురించి మాట్లాడడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? అసలు బురదలో పందులా బతుకుతున్నారా హిందువులందరూ రాష్ట్రంలో? నువ్వు చెప్పిన మాటకి నువ్వు సమాధానం చెప్పాల్సిందే ఈరోజు. మళ్ళీ ఫైనల్ గా ఏం చెప్పుకున్నావు? కాపాడే వాళ్ళకి ఓటు వేయండి అంటున్నావు. అంటే నువ్వు ఈ వీడియో చేసినంతా నీ పార్టీ కోసమేనా? ఓట్లు అడుక్కోవడానికి చేసావా? శ్రీరాముణ్ణి, దేవాలయాల్ని, హిందువుల్ని అందరినీ తీసుకొచ్చి మత రాజకీయం చేస్తున్నావు. శ్రీరాముని అడ్డు పెట్టుకొని నువ్వు రాజకీయం చేసి మాట్లాడుతున్నావు. ఫైనల్ గా మాకు ఓటు వేయండి అనేసి ఫైనల్ టచ్అప్ ఇచ్చావు. ఓట్లు అడుక్కోవాలంటే ఇది కాదు. దేవుళ్ళని యూజ్ చేసుకొని నేను హిందువు అనే ఒక ముసుగులో బతుకుతున్నావు చూడు, ఇది కాదు. ప్రజల వద్దకెళ్ళు, ప్రజల సమస్యలేంటో కనుక్కో. ఇప్పుడు చేస్తున్న జగన్ గారి కన్నా మేము గొప్పగా చెయ్యగలం అని ఒక దమ్ముంటే మీ నాయకులు కానీ ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పి చూడండి. అది ప్రజల మన్ననలు పొందాలంటే. ఇట్లా నేను హిందువుని, ఆ దేవాలయాల్లో విగ్రహాలు కూల్చేశారు, మేము కాపాడడానికి వస్తున్నాము అని ఒక భ్రమలో బ్రతకండి. లాస్ట్ గవర్నమెంట్ లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ గారు దేవాలయాలకి ఎంత అన్యాయం జరుగుతున్నా కానీ, హిందువులకు అన్యాయం జరుగుతున్నా కానీ ఆయన ముందుండి పోరాడారు. అది మర్చిపోయావా? ఎన్ని దేవాలయాలకు ఉన్న స్థలాన్ని స్కూల్స్ కి, కాలేజెస్ కి ఇచ్చేస్తుంటే జగన్ గారు అడ్డుకొని హిందువులకి సపోర్ట్ చేశారు. అది మర్చిపోయావా? పోయిన గవర్నమెంట్ లో క్షుద్ర పూజలు ఎన్ని లేవు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినావు తల్లి? నువ్వు హిందూ అనుకొని మాట్లాడుతున్నావు కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? హిందూ అని చెప్పుకొని ఒక పక్క క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ అనరాని మాటలంటూ ఫైనల్ గా నీ రాజకీయ ఎదుగుదల కోసం శ్రీరాముణ్ణి కూడా మధ్యలో ఉపయోగించుకుంటూ రాజకీయం చేస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. క్రైస్తవుల దగ్గర నుంచే కాదు, హిందువులందరి తరపున నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను.